దశాబ్దాల పాలకుల నిర్లక్ష్యం ఫ్లోరోసిస్ పీడిత గ్రామాల ప్రజలకు శాపంగా మారింది. అధికారం చేతులు మారుతుంది తప్ప వీరి సమస్యలకు పరిష్కారం మాత్రం అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. నల్గొండ జిల్లా పేరు చెబితే తొలుత గుర్తొచ్చేది ఫ్లోరిన్ సమస్య. ఏ తల్లి తమ పిల్లలకు విషాన్ని పంచదు. కానీ ఈ ప్రాంతం మాతృమూర్తులు తమకు తెలియకుండానే తమ పిల్లలకు ఫ్లోరిన్ రూపంలో గరళాన్ని పడుతున్నారు. ఈ ప్రాంతం నుంచి అన్ని పార్టీల్లో రాజకీయ ఉద్దండులు ఉన్నప్పటికీ సమస్య పరిష్కారంలో వారిది మేకపోతూ గాంభీర్యంగానే మిగిలిపోతోంది. ఇక్కడ సమస్యను గుర్తించి 63 ఏళ్లు గడిచినా నేటికి పరిష్కారానికి నోచుకోలేదు. ఫ్లోరిన్ సమస్య నుంచి తమకు విముక్తి చేయాలని గల్లీ నుంచి ఢిల్లీ వరకు బాధితులు ఉద్యమాలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. పాలకులు పట్టించుకుంటే మాకు స్థితి వచ్చేది కాదు. వస్తున్నారు పోతున్నారు, కానీ వాళ్ళ అవసరాలకు వచ్చేటోళ్ళు కానీ మా అవసరాలు తీర్చడం కాదు. వాళ్ళు తాగడానికి మంచిది కావాలంటున్నారు. తాగేది ఏంటి, కృష్ణా వాటర్ కావాలని చెప్పని అంటున్నాం మేము. అంతే. కృష్ణా వాటర్ వచ్చే వరకు ఎంతవరకైనా పోరాటం చేస్తూనే ఉంటాం మేము. 10 నెలలు అక్కడ జంతర్ మంతర్ల ధర్నాలు చేస్తాం. మా నల్గొండ డిస్టిక్ ఇట్లా ఉన్నాం, మా నీళ్లు కావాలి, అక్కడ పోయి ధర్నా చేస్తాం. వీళ్ళందరం కలిసినా నీళ్ళు ఇస్తామంటారు, కానీ నీళ్ళ గురించి అయితే ఇంతవరకు సంస్కారం అయితే లేదు. ఇంతవరకు జిల్లాలో 850 గ్రామాల ప్రజలు ఫ్లోరోసిస్ తో నరకం అనుభవిస్తున్నారు. నదీ జలాలే దీనికి శాశ్వత పరిష్కారం కావడంతో 375 గ్రామాలకు కృష్ణా నీటిని అందిస్తున్నామని లెక్కలు చెబుతున్నా కేవలం 66 పల్లెలకు మాత్రమే నీరందుతోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో మిగిలిన గ్రామాల్లో ప్రజలు ఫ్లోరిన్ నీటినే తాగుతున్నారు. 2001 సర్వే ప్రకారం జిల్లాలో 7,70,000 మంది ఫ్లోరోసిస్ బాధితులున్నారు. నిత్యం తాగే మంచినీటిలో 0.05 నుంచి 0.1 ppm వరకు ఫ్లోరిన్ ఉంటుంది. చింతపల్లి మండలం మాదాపురంలోని భూగర్భ జలాల్లో 13 ppmల ఫ్లోరిన్ ఉన్నట్లు తేలింది. మర్రిగూడ మండలం బట్లపల్లి నీటిలో 28 ppm ఫ్లోరిన్ ఉండటంతో ప్రజలు గ్రామాన్ని ఖాళీ చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 23 సంవత్సరాల నుంచి నా కొడుకును చూపించుకుంటూ ఈ ఫ్లోరైడ్ బాధ కావాలని ఎంతమంది రాజకీయ నాయకులను కలిసినాం. ఈ ప్రభుత్వాల మీద మొత్తం నాకు ఇసుకొచ్చి తిరిగి 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 నా మైండ్ మొత్తం అయింది. ఇప్పటికి కూడా మా నీళ్లు మాకు ఇచ్చేంత వరకు మా పోరాటం సాధిస్తాం, కానీ వదలనైతే వదలం. ఇంతమంది వచ్చిపోతున్నారు, వచ్చిన వాళ్ళంతా మమ్మల్ని వింత జంతువులో చూస్తున్నారని చెప్పడం జరిగింది. వింత జంతువులో చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళ ఆవేదన అది, వాళ్ళు పడుతున్న సమస్య తీవ్రతను వాళ్ళు గుర్తించి ఆ విధంగా అన్నారు. ఈ ఫ్లోరిన్ కు గురైన అభాగ్యులు జీవోత్సవాల్లా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఇది ప్రకృతి శాపం కాదు, పాలకుల పాపం అనటంలో ఎలాంటి సందేహం లేదు.